హాయ్ ఆల్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇవాళైతే తమ్మకాయ మొక్కలు అయితే చూపిస్తాను వీడియోస్లలో. సో ఫ్లవరింగ్ పూత పింద అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆల్రెడీ మనకు హార్వెస్ట్ కూడా రెడీ కొన్ని ఇవి చూడండి, వీటి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తమ్మకాయ ఫ్లవర్స్ అయితే. సో అలానే పిందెలు కూడా స్టార్ట్ అయ్యి ఎక్కడక్కడ. సో తమ్మకాయలు తమ్మకాయలు కూడా మనం అప్పుడప్పుడు మన డైలీ ఫుడ్లో తీసుకుంటూ ఉండాలి. సో తమ్మకాయలు కూడా మంచి విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మనకు చూపిస్తాను. సో ఇక్కడ చూసిన ఫ్లవరింగ్ అయితే విపరీతంగా స్టార్ట్ అయిందనమాట. సో ఈ సీడ్స్ కూడా మేము కొన్ని డొనేట్ చేయడం జరిగింది. సో అడిగిన వాళ్ళకైతే డొనేట్ చేశాను. సో నా దగ్గర ఉన్న 2 సీడ్స్ అయితే పెట్టేశాను. సో ఈసారి అయితే కొన్ని సీడ్స్కి అయితే తీసి పెడతాను. సో మా దగ్గరలో ఎవరైనా అవైలబుల్లో ఉంటే సీడ్స్ కావాలంటే ఇస్తానన్నమాట. సో అలానే ప్లాన్స్ కూడా కొన్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఇస్తూ ఉంటాను. సో కొందరు నాకు అడిగారు, ప్లాన్స్ మీరు డొనేట్ చేయాలి, మాకు ప్లాన్స్ కావాలనే వీడియోస్లలో. సో కావాలన్న వాళ్ళకి నా దగ్గర ఉన్న ప్లాన్స్ అయితే డొనేట్ చేశాను, ఆల్రెడీ చేసేసాను. జామ, సీతాఫలము, సో దానిమ్మ ఇలాంటి అన్నీ డొనేట్ చేసేసాను. సో చూసారు కదా మనకు తమ్మకాయలు ఎన్ని ఉన్నాయో. సో దగ్గరలో ఉంటే ఇస్తానన్నమాట, సీడ్స్ కానీ ప్లాన్స్ కానీ. సో అడిగారు కాబట్టి చెప్తున్నాను వీడియోలలో అయితే. సో చూడండి, ఇటు చూసిన పూతపిండి అయితే భలే స్టార్ట్ అయిందనమాట. తమ్మకాయలు ఈసారి బాగానే కాసాయి. సో ఇంతకుముందు కూడా వేసిందని ఇది 1 year బ్యాక్, ఇప్పుడు కూడా చాలా బాగా కాసింది. సో ఇటు చూసిన పూతపిండి ఉందన్నమాట తమ్మకాయలు అయితే. సో ఇవి చాలా చక్కగా కాస్తాయి అన్నమాట తమ్మకాయలు అయితే. సో వీటికి ఎరువులు కూడా ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే వీటికి చూపిస్తాను నేను వీటికి ఏమేమి ఇస్తున్నాను ఎరువులు. అవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, ఇవి కూడా. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వజన సుఖినో భవంతు.